దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు. చిన్న వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని రాయబడి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోషువాని తన జనాంగమైన ఇశ్రాయేలీయుల ఎదుటే గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడైన యెహోవా యెహోషువాతో మాట్లాడుతున్నాడు. అలానే ఎవరైతే ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నారో వారందరూ దేవుని ఎడల అధికమైన విశ్వాసము, నమ్మకము, ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి పట్ల కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి ఎదుటంటే, నీవు ఎవరి దగ్గర అయితే నిందలు భరిస్తున్నావో, అవమానాలు భరిస్తున్నావో, ఎవరి దగ్గర అయితే తలదించుకోవాల్సిన స్థితి వచ్చిందో వారి ముందే దేవుడు నిన్ను గొప్ప చేయడానికి మొదలుపెట్టాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నారో, ఎవరైతే దేవుని ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని పని చేస్తా ముందుకెళ్తున్నారో వారందరినీ నా దేవుడు మిమ్ములను గొప్ప చేయుటకు మొదలు పెట్టేదను, గొప్ప చేయ మొదలు పెడతానని అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఎవరైతే గొప్ప స్థితికి వెళ్ళాలని అనుకుంటున్నారో, ఎవరైతే మంచి సంపన్న స్థితిలో, శ్రేష్టమైన స్థితిలో ఉండాలనుకుంటున్నారు వారందరూ దేవుని ఎడల నమ్మకత్వాన్ని, ఏ విధంగా అయితే మోషే తర్వాత యెహోషువ నాయకత్వాన్ని స్వీకరించడానికి ఆ స్థితిని దేవుడు చూసి యెహోషువాని ఎన్నుకొని మోషేకి తోడైండినట్లు మీకు కూడా తోడై ఉంటానని సెలవిస్తా. ఎక్కడైతే నీ జనులు ఉన్నారో వారి ఎదుటనే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని నా దేవుడు సెలవిస్తున్నాడు. అదే రీతిలో మిమ్మలను కూడా దేవుడు అధికమైన స్థితిలో గొప్ప చేసి మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు, అద్భుతములు చేయుటకు నా దేవుడు మీ పట్ల కృప చూపును గాక. ఈ వాక్యమును ఇప్పటి వరకు శ్రద్ధగా విని ఆలకించిన మీ అందరికీ దేవుని కృప కాపుదల మీరు కలిగిన సమస్తమునకు ఎల్లవేళలా తోడై ఉండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.